హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మరి ఈరోజు టాపిక్ ఏంటంటే పెట్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా ఏంటంటే పెట్ పేరెంటింగ్ గురించి చాలామందికి తెలియట్లేదు, ఎలా చేయాలి ఏంటి. సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్. అండ్ చాలామందికి పెట్ డాగ్స్ కూడా హామ్ చేస్తున్నాయి. ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటున్నాము, చాలామందిని కరిచేయి లేదంటే పెట్ డాగ్ కరవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యాయి, మేము చనిపోయాము అని చెప్పేసి వార్తలు కూడా మనం విన్నాం. అండ్ అలాగే నేను ముందు షాట్లో కూడా మీకు చాలా చెప్పాను, కొన్ని కీన్ పాయింట్స్ కూడా చెప్పాను, కొన్ని 2 పాయింట్స్. అండ్ ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఒక చిన్న పాయింట్ పెట్ పేరెంటింగ్ గురించి కీన్గా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో పెట్ పేరెంటింగ్ అనేది ఎలా చేయాలి, మనం డాగ్తో ఎంత ఎఫెక్షనేట్గా అది ఉండాలి, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మన అందరికీ. సో ఇది నా డాగ్ పెట్ వచ్చేసి లియో అనమాట. బార్డర్ కూలీ, వెరీ యాక్టివ్గా ఉంటుంది, ఫీమేల్ డాగ్, ఫీమేల్ పప్పి. సో ఇది వెరీ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హెల్తీగా ఉంది, చూడండి, చూస్తున్నారు కదా. అండ్ అలాగే మనం ఇప్పుడు పెట్ పేరెంటింగ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలంటే, పెట్ పేరెంటింగ్ అంటే నథింగ్ బట్ మనం డాగ్కి హ్యూమన్కి ఉన్న ఒక సైన్స్ని మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ. సో అవి మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది మనం బాగా తెలుసుకోవాలన్నమాట. అంతేగాని అవి కరిచేయి వాటి అవి హామ్ చేస్తున్నాయి అని చెప్పి సో నేను ప్రతి ఒక్కరికి, అండ్ ఎవరి మనోభావాలు హర్ట్ చేయట్లేదు అనుకోండి, కాకపోతే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం పెట్స్ని అర్థం చేసుకుని ఆ పెట్స్తో మనం కమ్యూనికేట్ చేయగలిగితే అంతకు మించి మంచిదేమి ఉండదండి. సో మనం అలా అర్థం చేసుకుందాం అని చెప్పేసి భావిస్తూ, ఎవరికి నథింగ్ అంటే నాకు తెలిసి వైల్డ్ యానిమల్స్ గురించి కాదు, ఎస్పెషల్లీ పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్ వంటివి ఏమి హార్మ్ఫుల్ కాదు అనేసి అయితే నా ఒపీనియన్, నేను చెప్పబోతున్నాను మీ అందరికీ. సో చూశారు కదా, మీ ఒపీనియన్స్ ఏంటన్నది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. సో డాగ్స్ని, నాట్ ఓన్లీ డాగ్స్, యానిమల్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే అనమాట.